ఈ విధంగా తెలుస్తున్నది. హృదయ శుద్ధి గలవారు వారు దేవుని చూశారు. ఈ విధంగా తెలుస్తున్నది. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పాప క్షమాపణ పొందరు. యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ఆకాశము క్రింద మానవులలో ఏ పేరు నమోది లేదు. ఆకాశము క్రింద మానవులలో ఏ పేరు నమోది లేదు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముతో ప్రతి వారును నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించెను. దేవుని వాక్యము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తున్నది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేమోచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రీతిగా సెలవిస్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చెదనని. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పాప క్షమాపణ పొందుదురు. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ఓ ప్రియుడా. కృపకాలములో చెప్పండి ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక చక్కని మాటను సెలవిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించనని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండే సమస్తాన్ని ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ఉండే నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకు దేవుడు మానవుని ఇంతగా ప్రేమిస్తున్నాడు? ఈ లోకంలో ఉండే సమస్తాన్ని ప్రేమిస్తున్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చేరును ఆత్మదాన్ని దయచేసిన దేవుని యుద్ధకు పోవునని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈ ఆత్మకు మరణము లేదు. ఈ ఆత్మ కేవలము మరి ఎక్కడికి వెళ్తుందంటే, మరణిస్తే నీవు దేవుని నమ్ముకుంటే ఈ లోకంలో నీవు దేవుని యుద్ధకు వచ్చి నీ పాపలచే పశ్చాత్తాపడి ఈ ఆత్మలో నీ పాపములు తన పరిశుద్ధ రక్తంలో దేవుని యొక్క పరిశుద్ధ రక్తంలో కడుక్కుంటే గొప్ప విడుదల విమోచనం ఉంటుంది. ఈ ఆత్మకు మరణం లేదు. ఈ ఆత్మ నిత్యమైన దేవుని యుద్ధకు వెళుతుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు దేవుడు మానవుని ఇంతగా ప్రేమిస్తున్నాడంటే, తన పరిశుద్ధమైన బైబిల్ కింద విధంగా రాసి ఉంచాడు. ఏ ఒక్కరు నశించుట ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఎందుకు దేవుడు మానవుని ఇంతగా ప్రేమిస్తున్నాడంటే, నీవు ఈ లోకంలో లేచినది మొదలుకొని ఈ భూమి మీద మరి పడుకునే వరకు శ్రమ పడుతూ ఆహారం సంపాదించుకొని ఈ భూమి మీద చెమట కారుస్తూ ఈ లోకంలో నువ్వు ఆహారం తినవలెనని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం రాసి ఉన్నది. అయితే ఆ భయంకరమైన స్థితిని దేవుడు చూచి మరి ఇంతగా శ్రమపడే మానవుడు పాపములో మన బైబిల్ గ్రంథం విధంగా సెలవిస్తుంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మానవుడు ఈ లోకంలో పాపముతో జన్మించాడు, పాపంలో మరణిస్తే నరకం ఉన్నది. నరకం ఎలాగుంటుందంటే అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగాయుగములు మండే ఆ భయంకరమైన అగ్నిగుండానికి, యుగాయుగములు మండే ఆ శాపగ్రస్తమైన
పాతాళమనే అగ్నిగుండానికి నీవు నేను వెళ్ళకూడదని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి 2025 సంవత్సరం కిందటే మానవునిగా జన్మించాడు. మానవునిగా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యుగాంతం అంతటికి 3.5 సంవత్సరాల్లో సువార్త సంపూర్ణం చేశాడు. ఎందుకు దేవుడు ఈ విధంగా సువార్త ప్రకటించాడంటే ఆయన ఈ లోకానికి ఎలాగో సెలవిస్తుందంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఏం చెప్పాను, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి ఎదుకు వెళ్ళడని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. యేసు ప్రభువనగా మార్గము, సత్యము, జీవము. ఇది ఏదో వారికి పని లేక వారికేమో మరి ఈ లోకంలో వారికి ఏ విధమైన ఉద్యోగాలు పనిపాటలు లేవని ఇక్కడ వచ్చి వీళ్ళు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. కానీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం విధంగా సెలవిస్తున్నది. ఏం చెప్పాను, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి ఎదుకు వెళ్ళడని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. నువ్వు ఉన్న పాట ఉన్న స్థలమున ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుకు రా, నీ పాపలేసి పశ్చాత్తాపడు, నువ్వు మరణిస్తే నీ ఆత్మ దేవుని ఎదుకు వెళ్తుంది. ఆత్మ దేవుడు ఆ యొక్క ఆత్మ దేవుని ఎదుకు వెళ్ళినప్పుడు ఆ నిత్యమైన పరలోక రాజ్యములో దేవునితో సదాకాలం దేవుని స్తుతించి ఆరాధించి గణపరిచే గొప్ప ఘనత ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు అనుగ్రహిస్తాడు. ఉన్న పాటన ఉన్న స్థలమున ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పాప క్షమాపణ పొందుదురు. ఈ ప్రాంతంలో కూడా మీ మాటలు అందించి ధన్యతిచ్చినందుకు వందనాలు. విన్నవారిలో దీని కార్యం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, మానవుని ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి రానైనటువంటి దేవుడని గుర్తిరువుటకు సహాయపడతాడు. లోది హృదయం తెరిచినట్టు వారి హృదయాలు తెరిచి మీ కార్యం జరిగింది. అనేకులు మరణంలో నుండి జీవులకి దాటిబడి కృపనిమ్మని వందనాలు చెల్లిస్తూ జీవన పరిచయం ఫలింపజేయమని యేసుక్రీస్తు మా రక్షకుడు నామములో స్తుతించి ప్రార్థించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. జవానికి చెప్పండి ప్రభువైన యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి, రెండోసారి త్వరగా న్యాయపడిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా.